ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తాజాగా ఒక ప్రకటన చేశారు. కొద్ది రోజుల కిందట ఏపీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. టీటీడీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు, మందిరాలు కట్టించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. భక్తులు సంతోషించారు, స్వాగతించారు. దీనికి సంబంధించి ఒక అప్డేట్ చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఆయన చెప్పింది ఏంటంటే, శ్రీవాణి నిధులతో 1200కు పైగా భజన మందిరాలు కట్టినట్టుగా రామనారాయణ రెడ్డి చెప్పారు. స్థానిక ప్రజల కోరిక మేరకు నచ్చిన దేవుడు ఆలయాలు కడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే కేవలం వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే కాదు, వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళు ఏం కోరుకుంటే అది ఆలయాలు కట్టిస్తామని చెప్పి మంత్రి చెప్పారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, శ్రీవాణి నిధులతో షిరిడీ సాయి ఆలయాల్ని మాత్రం నిర్మించలేము అని చెప్పి ఆయనకు క్లారిటీ ఇచ్చారు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ కూడా చెప్పారు ఆయన. పౌరాణిక ధర్మశాస్త్రాల్లో షిరిడీ సాయి లేరు. సాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరగవు, కాబట్టి అవి మా పరిధిలోకి రావు అని చెప్పి మంత్రి క్లారిటీ ఇచ్చారు. షిర్డీ సాయి ఆలయాలు ఎక్కడ ఏర్పడినా మీరు అన్నట్లు హిందువులు ఉన్నారు, అనేక మతస్థులు ఉన్నారు, అలాగే అనేక రకాలుగా ఆలయాలకి ఆర్థిక స్తోమతలు అందించేటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి ఆలయాలు వాళ్ళు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, వాళ్ళ దగ్గరుండి వాటిని పోషించుకుంటున్నారు. కాబట్టి హిందూ ఆలయాలకు చెందినటువంటి ఈ నిధులని హిందూ రక్షణ ఆలయాలకు మాత్రమే మనం ఖర్చు చేయాలి. ఇదే నిజానికి ఈ షిరిడీ సాయికి సంబంధించి చాలా కాలంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతోంది. కొంతమంది ఆయన ముస్లిము, ఆయన మందిరాలకు వెళ్ళకండి, ఆయన హిందూ దేవుడు కాదు అనేటువంటి దీని మీద రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు టీటీడీ నుంచి, పర్టికులర్గా ఏపీ మంత్రి నుంచి ఈ ప్రకటన వచ్చేసరికి ఈ వాదానికి మరింత బలం చేకూర్చినట్టుగా అయింది. అంటే ఆయన హిందూ దేవుడు కాదా, లేదంటే ఈ వైదిక కార్యక్రమాలు హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారము అక్కడేమి జరగవు కాబట్టి అందుకని మేము ఆ ఆలయాల్ని కట్టించమని చెప్పి చెబుతూ ఉన్నారు. షిర్డీ సాయి ఆలయాల్లో ఈ ఆలయాలు అన్ని కూడా హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరపబడవు, అందుకని అవి మా పరిధిలో లేవు. దీంతో మరొకసారి దీనిపైన చర్చ జరుగుతుంది. ఇది ఇప్పటికే షిరిడీ సాయిబాబా ఆలయానికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది 99% హిందువులే ఉంటారు. ఆయన హిందూ దేవుడు కాదు, అతను పూజించడం మానేయండి అని చెప్పి కొంతమంది వాదిస్తుంటారు. సున్నితమైనటువంటి విషయం. మరి దీనికి సంబంధించి మరొకసారి ఈ అంశము తెర మీదకి వచ్చింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ అంశాన్ని ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలకు వాళ్ళకి వదిలేయాలా, లేకపోతే దీని మీద చర్చ జరగాల? షిరిడీ టీటీడీ అన్ని దేవాలయాల్ని కట్టించినట్టే షిరిడీ సాయిబాబా మందిరాలను కూడా కట్టించాలా, అవసరం లేదా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీలైతే దీనిపైన ఒక డీటెయిల్ డిస్కషన్ కూడా చేపట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మీ ఒపీనియన్స్ ఏంటి, దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మీ కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.